శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 5గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బాధితులంతా శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు. బస్సుకు అత్యవసర ద్వారాలు లేకపోవడంతో ప్రయాణికులు కొంతసేపు బస్సులోనే ఉండిపోయారు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. బస్సులో 60 మంది వరకు ప్రయాణికులుండగా ఎక్కువ మందికి తల, ముఖంపై గాయాలయ్యాయి. ఒంటి గంటన్నర ఆ ప్రాంతం జరుగుతుందండి. ముందు లారీ ఆగుందంట, ఈ నెల్లి డాష్ ఇచ్చేసాడు. నిద్రలో అందరూ ఉన్నారు, పాసింజర్లు అందరూ నిద్రలోనే ఉన్నారు. సుమారు ఒక 70 మంది పాసింజర్లు ఉంటారు. 40 మంది వరకు గాయాలు కొద్దిగా ఎక్కువ శాతం తగిలాయి. అందులో ప్రమాదకరంగా ఒక 10 మంది వరకు ఉంటారు. ఒక ముసలమ్మ పరిస్థితి అయితే కొంచెం సీరియస్గా ఉంది. మేము పలాసీకి దిగడానికి వైజాగ్లో బస్సు ఎక్కింది సార్. బస్సు ఎక్కి మేము పడుకుని పడిపోయాము. ఒంటి గంటన్నర కరెక్ట్ అయింది సార్. అప్పుడు తబ్బని సౌండ్ వచ్చి కొంతమంది బస్సు కింద ఆల్రెడీ సెంటర్లో పడిపోయారు అనమాట. అంత బస్సులో రక్తం, మనుషులే. చూస్తాడికి మరి యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన మరి డ్రైవర్ పడుకుని లారీకి కొట్టేశాడు లేదా మరి ఏం జరిగిందో తెలియదు సార్. మరి మాకు చూస్తాడికి యాక్సిడెంట్ అయిపోయింది. నేను వెనక సీట్లో ఉన్నాను. అప్పుడు ఆ బస్సుకి ఎమర్జెన్సీ విండోస్ కూడా ఏం లేవన్నమాట. ముందు పక్క మొత్తం ప్రెస్ అయిపోయింది. డోర్ దగ్గర ఫ్రంట్ సైడ్ డ్రైవర్ తిన్న డోర్ ఉంది సార్, అవుట్ సైడ్కి. ఆ డోర్ కూడా ప్రెస్ అయిపోయింది. ప్రెస్ అయిపోయి దిగడానికి కూడా కాకపోతే అప్పుడు నా సెల్ నుండి 108 ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే అక్కడికి 5 నిమిషాల్లో 108 ఫస్ట్ వచ్చింది సార్. వచ్చి వాళ్ళు అద్దాలు పగలు కొట్టి పాసింజర్ని అందరిని దింపేశారు కిందకి.